ఫ్రెండ్స్, ఇదిగో పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుందిగా ఫ్రెండ్స్, కంపల్సరీ పుచ్చకాయ తినండి, కూల్ చేస్తుంది. పుచ్చకాయ కట్ చేసే విధానం చెప్తాను. చాలామంది పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, అప్పుడు చిన్న చిన్న పీసులు కోసి ఇవ్వండి, అందరి సాటిస్ఫాక్షన్ అవుతుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈసారి అయితే ఫుల్ ఎండలు ఉన్నాయట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అవసరం ఉంటే తప్ప చిన్న పిల్లల్ని తీసుకొని బయటికి అస్సలు వెళ్ళకూడదు. మీకు తెలుసా ఫ్రెండ్స్, అసలు ఈసారి ఎండలు చాలా చాలా బాగున్నాయట. మనకు ఈసారి చలికాలం అనిపించిందా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? ఒక్కసారి కూడా అసలు చలి పెట్టలేదు. అట్లనే ఎండ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్, వాటర్ మిలన్స్, ఎక్కువ లిక్విడ్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మా పిల్లలకు కంపల్సరీ ఇవే ఇస్తా. ఎక్కువ లిక్విడ్స్ ఉన్న ఫ్రూట్స్ అయితే మనకు బాడీలో వాటర్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్తున్నా ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, కానీ నా సలహా నేను ఇవ్వాలిగా ఫ్రెండ్స్, అందుకే ఇస్తున్నా. కాకపోతే వాటర్ మిలన్లో ఎక్కువ వాటరే లేదు ఫ్రెండ్స్. ఇంకా సీజన్ రాలేదో ఏమో, వాటర్ అయితే లేవు, కొంచెం గట్టిగానే ఉన్నాయి. కానీ ఫుల్ స్వీట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా స్వీట్గా ఉంది. ఎంత ఇది హాఫ్ నేను తినేస్తే మొత్తం తినేస్తా. కానీ పుచ్చకాయ తింటే ఇంకో బెనిఫిట్స్ ఉంది ఫ్రెండ్స్, తెలుసా మీకు? ఫ్రీ మోషన్ అవుతుంది. ఇది మాత్రం 100%. మీరు కనిపెట్టారు ఎప్పుడైనా ఒకసారి తిని చూడండి. హెల్త్కు చాలా మంచిది. వాటర్ మిలన్, గ్రేప్స్ ఈ సమ్మర్లో బాగా తీసుకోండి. గ్రేప్స్లో కూడా వాటర్ ఉంటుంది. మన బాడీకి కంపల్సరీ చాలా చాలా అవసరం వాటర్. ఫుల్గా ఎండలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ గింజలు ఉన్నాయా, వాటర్ మిలన్ గింజలు, మనమేమో వేస్ట్ ఇట్లా తీసి పడేస్తామా? ఇవే మనం పడేసిన గింజలు మనకు ఎంత కాస్ట్లీగా అమ్ముతారంటే అంత రేట్ అమ్ముతారు. మనమేమో తీసి ఎండబెట్టుకోవచ్చు, కానీ మనం ఎండబెట్టుకోగా మనకు అంత టైం దొరకదుగా. ఈ గింజలన్నీ తీసి మంచిగా ఒక ప్లేట్లో పెట్టి ఎండబెట్టుకుంటే మనకి ఎంత యూజ్ఫుల్ అవుతాయి. మనం ఎండబెట్టుకోము, వీటిని పడేస్తాం. మనకు అంత జాత కాదు, బద్దకం కదా ఫ్రెండ్స్. వాటర్ మిలన్ అయితే తినండి, ఓకేనా? బాయ్.